నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తనకు తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా వ్యవహరిస్తున్న కార్పొరేషన్ మేయర్, కార్పొరేటర్ల తీరు తీవ్ర అభ్యంతరకరం. వైసీపీ నేతలు కార్పొరేటర్లపై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆగ్రహం. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి అహర్నిశలు కృషి. వైఎస్ఆర్సీపీ నూతన జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టీకరణ. గ్రామీణుల సమస్యలు పరిష్కరించి ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసమే రాష్ట్రమంతటా గ్రామ సభల నిర్వహణ. కమలాపురం మండలం దేవరాజుపల్ల గ్రామ సభలో ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి వెల్లడి. కడప నగరపాలక సంస్థ పరిధిలో చెత్త సేకరణ విషయంలో కార్పొరేషన్ మేయర్, కార్పొరేటర్లు తనకు తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలన్న ఉద్దేశంతో చేస్తున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడపలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ఎన్నికల సందర్భంగా తమ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పినట్లుగా తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎలాంటి జీవోలను జారీ చేయకుండా చెత్త సేకరణకు చేస్తున్న మొత్తాన్ని వెంటనే నిలిపివేయడం జరిగిందన్నారు. అయితే ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు తాము రివ్యూ సమావేశాన్ని నిర్వహించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. కడప నగరానికి సంబంధించి ప్రజల బాగోగులు, సమస్యలు పరిష్కరించాల్సిన మేయర్, ఆయా కార్పొరేటర్లు క్రమంగా చెత్త వాహనాలు తగ్గించి కడపకు చెత్తమయం చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు స్పష్టమవుతుందన్నారు. పైగా చెత్త సేకరణ పనులకు కార్పొరేషన్కు సంబంధం ఉన్నట్లు జీవోల్లో స్పష్టంగా ఉండగా ఇక్కడ మాత్రం అలాంటి నిబంధనలు అమలు కావడం లేదన్నారు. మేయర్, కార్పొరేటర్ల పదవుల్లో ఉన్న వారికి ఆ పదవికి న్యాయం చేయాలని అన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే వారే ఉద్యమించే పరిస్థితులు వస్తాయన్నారు. తాను మనస్సాక్షిగా కడప నియోజకవర్గ ప్రజల సేవకు పునరంకితమయ్యానని ఆమె తెలిపారు. అలాగే గంజాయి నిర్మూలనకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు ఆమె తెలిపారు. నగరంలో వీధుల్లో సమావేశాలు నిర్వర్తిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే చర్యలు మానుకోవాలన్నారు. ప్రభుత్వ స్థలాలలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లను సత్వరమే తొలగించాలని, అక్రమార్కులు వేసిన భూ ఆక్రమణపై చర్యలు తప్పవని అన్నారు. ప్రజలు భూములు, ఇళ్లను కొనుగోలు సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. ఉందా ఈ సందర్భంగా నేను మేయర్ గారికి తెలియజేసుకుంటున్నాను. ఒక జీవో ఉంది గవర్నమెంట్ తరపు నుంచి, ప్రతి ఒక్క కార్పొరేషన్కి సంబంధించిన పారిశుద్ధ్యానికి సంబంధించిన ఖర్చులు ఆ కార్పొరేషనే భరించాలి అనేది ఒక జీవో. వీళ్ళు ఏ విధమైన ఇలాంటివన్నీ పరిశీలించకుండా కార్పొరేషన్ సంబంధించిన అధికారులను తీసుకొచ్చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకతను క్రియేట్ చేయడానికి ఒక పక్కా ప్లాన్ ప్రకారము కార్పొరేషన్లో చెత్త సమీకరణాలు చేయకుండా ఆపేయమని చెప్పి ఒక ఇన్ఫార్మల్ డైరెక్షన్ ఇవ్వడం జరిగిందంట. మేము ఈ రివ్యూలో చెప్తే అధికారులు మాకు చెప్పిన విషయము. దాదాపు నేను పిలిచిన రోజు కూడా 20 వాహనాలను తగ్గించండి, అట్లా దశల వారీగా తగ్గించేసేసి కొత్త కడప నగరాన్ని చెత్తమయం చేయాలనుకుంటున్నారు. ఆయన ఒక బాధ్యతాయుతమైన మేయర్ పదవిలో ఉన్నాడు. ఆయనకు ఈ మేయర్ పదవిలో కూర్చోబెట్టినందుకు చేయవలసిన డ్యూటీలు ఆయన చెయ్యాల. ఈ విధంగా చర్యలు చేసి ఈ విధంగా ఇంటర్నల్గా కార్పొరేషన్ మొత్తం వాళ్ళ ఆధీనంలో ఉంది అని చెప్పేసి ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పడితే ప్రజల దగ్గర నుంచి ఒక వ్యతిరేకత వస్తుంది. పైపెచ్చు ప్రజలు సంబంధిత కార్పొరేషన్లో కార్పొరేటర్కి ఫోన్ చేసేసి ఏ ఏరియాలో ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేడం మమ్మల్ని చెత్త ఎత్తనీయట్లేదని చెప్తోంది. ఎమ్మెల్యేకి కార్పొరేషన్లో చెత్తకు సంబంధమే లేదు. ఇది కార్పొరేషన్లో సంబంధించిన మేయర్ కింద ఉన్న 50 మంది కార్పొరేటర్కు సంబంధించిన వ్యవహారము. కార్పొరేటర్లు నా మీద వ్యతిరేకత తీసుకురావడానికి నా పేరు వాడుకుంటా అక్కడ చెత్త కలెక్ట్ చేసుకున్న వాళ్ళని ఇన్ఫార్మల్గా ఆపేసేసి ప్రజల నుంచి నా మీద వ్యతిరేకత తీసుకురావాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు కూడా నేను తెలియజేసుకుంటున్నాను, ఇది మేయర్ కింద ఉన్న 50 మంది కార్పొరేటర్ల యొక్క పక్కా ప్లాన్. ఎక్కడ చెత్త కలెక్ట్ చేయకుండా ఆ చెత్త కలెక్ట్ చేసే బాధ్యత ఆ సంబంధిత డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్ది. 9th డివిజన్ కార్పొరేటరు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేడం పేరు వాడుతున్నారంట. ఐఎమ్ సారీ బాస్, మీకు ఏ హక్కు లేదు నా పేరు వాడుకునే హక్కు. దాదాపు నేను ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి నేను ఎక్కడ రివ్యూకి వెళ్ళినా, ఏ డివిజన్లో రివ్యూకి వెళ్ళినా అక్కడున్న పారిశుద్ధ్య సంబంధించిన
దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించి అక్కడికి సంబంధించి అప్పటికప్పుడు సచివాలయ సిబ్బంది మాట్లాడేసి ఇలాంటి ప్రాబ్లము ప్రజలకు గురి చేయకండి అని ఎక్కడికక్కడ నేను డైరెక్షన్స్ ఇస్తూ వాళ్ళకి అలర్ట్ చేస్తూ వెళ్తున్నాను. మీరు ఇలాంటి దొంగ ప్లాన్లు చేసుకుంటా కడప నియోజకవర్గంలోని ప్రజల్ని ఇబ్బంది పెట్టదలుచుకుంటే ఇప్పుడు మీకు ఈ ఎలక్షన్లో 1+10 రిజల్ట్స్ ఇచ్చినారు. రేపు ఇది రిపీట్ అయ్యి ఈ కార్పొరేషన్లో కూడా మీ అందరినీ చుట్టుకుంటుంది ఈ రిజల్ట్. మీరు ఏమన్నా చెయ్యండి, మీరు ఆ కార్పొరేటరు ప్లేస్లో కూర్చున్నందుకు దానికి సంబంధించిన న్యాయం మీరు చెయ్యండి అంతే. నువ్వు వేరే పార్టీ ఉండవు, నేను వేరే పార్టీ ఉంటాను. పార్టీల పరంగా రాజకీయ పరంగా మనము చేసుకుందాం, మన ఉద్యమాలు మన పోరాటాలు మనం చేసుకుందాం. కానీ పార్టీలు వేరని చెప్పేసి ప్రజల్ని ఇబ్బంది పడితే మాత్రం ప్రజల నుంచి రెవల్యూషన్ వస్తుంది చెప్తున్నాను. నేనైతే ఆ ప్లేస్లో ఉంటే నా యొక్క చెత్త కలెక్ట్ చేయకుండా ఎనీ కార్పొరేటర్ ఎనీ మేయర్ ఆపితే నేను ఆ చెత్త తీసుకుపోయి కార్పొరేటర్ ఇంట్లో మేయర్ ఇంట్లో తోసేస్తాను. వాళ్ళు ఎత్తుకుంటారు. ప్రజల నుంచి ఈ విప్లవం రావాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకు చేస్తారు వీళ్ళని కూర్చోబెట్టిన స్థానానికి విలువ ఇవ్వండి. మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. మీ పర్సనల్ కక్ష ఉంటే ఇలాంటి విధానాలు చేసే మీ నాయకుడు ఈరోజు 1+10కి దిగిపోయినాడు. రేపు మీ పరిస్థితి ఏందో మీరు గమనించుకోండి. దయచేసి మీకు మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను, మీరు కార్పొరేషన్లో పారిశుద్ధ్యానికి సంబంధించిన వ్యవహారాలలో మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాడేసి మీరు ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి. ప్రజలు కూడా నా పేరు వాడుకొని ఎవరన్నా మాట్లాడితే మీరు ఎవరు నమ్మకండి. నేను నా మనస్స వాచ కర్మన కడప నియోజకవర్గ ప్రజల సేవలో నిమగ్నమై ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రెండవ పాయింట్, కడప నగరంలో ముఖ్యంగా మనం ఇప్పుడు ఫేస్ చేస్తూ ఉండేది, మనం అనుకున్న దానికంటే పెద్ద ఎత్తున గాంజా, ఈ నష, ఈ యొక్క ప్రాబ్లం చాలా ఉంది. ఈ మధ్య నేను బిస్మిల్లా నగర్కి పోతే మహిళలు స్వచ్ఛందంగా వచ్చి అమ్మ గాంజానే కాదు సొల్యూషను, మెడికల్ షాప్ నుంచి నషా గొళీలు పెట్టేసి వాటి ద్వారా పిల్లలు చెడిపోతున్నారు. ఇంజెక్షన్స్ పెట్టుకొని మత్తు కలిగించే వాటిని ఇంజెక్ట్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. వీటన్నిటి మీద చాలా సీరియస్ యాక్షన్లో ఉన్నాము. కొంతమంది మాకు వచ్చి చెప్పిన అప్పటికంటే కొంత పర్సంటేజ్ తగ్గింది అని చెప్తున్నారు. స్టిల్ వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. దాని మీద చాలా సీరియస్ యాక్షన్లో ఉన్నాం. దీనికి సంబంధించి డిఐజీ గారిని కానీ ఎస్పీ గారిని కానీ మాట్లాడడం జరిగింది. హౌ టు గో హెడ్. ఈ యొక్క మెడికల్ షాప్స్లో కూడా నషా బిల్లలు అమ్ముతున్నారు, వాటి మీద కూడా ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, వీటన్నిటి గురించి మాట్లాడడం జరిగింది. ముందు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క గాంజా, నషా, ఈ సొల్యూషన్స్ వీటి మీద దాడి చేయడం జరుగుతుంది. వీటిని తగ్గించే కార్యక్రమంలో నిరంతరంగా పనిచేస్తాం. ఈ విధంగా ఎవరన్నా గాంజా తీసుకుంటున్నా, గాంజా అమ్ముతున్నా, గాంజా, నషా ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నా కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టుకొని మీరు స్థానికులు ఇటువంటి సంబంధం లేకుండా ప్రజలు పౌరులకు ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా వాళ్ళకు ఒక నెంబర్ ఇస్తాము. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా మీ సంబంధం లేకుండా యాక్షన్ చేసే విధంగా కొత్త పద్ధతిన ఆధునిక పద్ధతులు ముందుకు పోవడం జరుగుతుంది. నాకు మా బిస్మిల్లా నగర్ పోతే మహిళలు చెప్పారు, మేమేమాత్రం కంప్లైంట్ చేసినా కూడా మళ్ళీ మా మీద దాడులు ఉన్నాయంటున్నారు. దాని మీద కూడా సమగ్రంగా మేము ముందుకెళ్తాము. మీకు ఏ విధమైన నష్టం జరగకుండా దీన్ని ఎలా నిర్మూలన చేయదాని గురించి ప్రత్యేకంగా పద్ధతులు ఆలోచించుకొని పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో, ప్రభుత్వ సహకారంతో ముందుకు పోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. అలాగనే ఈ యొక్క కడప టౌన్లో గూండాలము, దాదాలము అనుకునే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చొని సాయంత్రాలలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు. మీ అందరికీ చిన్నపాటి విన్నపము, మీరు ఇట్లాంటి చేష్టలు మానుకొని మీ ఇళ్లలో, మీ లివింగ్ రూమ్లలో కుర్చీలు వేసుకొని కూర్చోండి. మీ మీటింగ్లు మీ ఇళ్లలో పెట్టుకొని, మీ కాంపౌండ్ వాళ్ళు లోపల పెట్టుకొని, మీరు రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని ప్రజలను భయప్రాంతులు చేసుకుంటూ ఆ యొక్క ఏరియాలో మిమ్మల్ని దాదాలు, పెద్ద పోటుగాలు అనుకోవాలని మీరు ఫీల్ అవుతున్నారేమో. ఈపులు విమానం మూత మోస్తాయి. డెఫినెట్గా అది స్కూళ్ళల్లో, మున్సిపల్ పిల్లల స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్లు పెట్టుకుంటారు కొంతమంది వైసీపీకి సంబంధించిన చిన్న నాయకులు. వాళ్ళ నాయకులు అనుకొని సొసైటీలో చలామణి అవుతున్నారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు చాలా పెద్దోళ్ళని. మినిమం కామన్ సెన్స్ లేదు. స్కూళ్ళల్లో అప్పుడున్న అధికారంలో ఉన్న వారిని వాడుకొని అధికారం గవర్నమెంట్లో ఉన్న లాలో ఉన్న లొసుగులు తీసుకొని
ఈ యొక్క స్కూళ్ళల్లో రకరకాల ప్లేసెస్లో ప్రభుత్వానికి సంబంధించిన ప్లేస్లో వాటర్ ప్లాంట్లు పెట్టినారు. మీరు స్వచ్ఛందంగా మీ వాటర్ ప్లాంట్లు తీసేసేసి మట్టంగా వైండప్ చేసుకొని పోతే బ్రహ్మాండంగా ఉంటుంది. లేకపోతే యాక్షన్స్ తీసుకున్నాక అది కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అక్రమ లేఅవుట్ల మీద ప్రభుత్వము చాలా కఠినతరమైన వ్యవహార శైలితో ముందుకు పోతూ ఉంది. ఈ కడప నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లు మొదటి దశగా గుర్తించి వాటిలో నోటీస్ బోర్డులు పెట్టి అక్రమంగా చేసుకున్న వాటి మార్కింగులు చేస్తే ఈ యొక్క భూ కబ్జాదారులు ఆ మార్కింగులు తుడిసేసి అక్రమ బోర్డులని పెట్టిన హెచ్చరికల్ని బోర్డులను తీసేసేస్తే మీరు తప్పించుకుంటామనుకుంటే మీ అవివేకము. రెండో పాయింట్ అంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న మార్కింగ్లు కానీ బోర్డులని ముట్టుకుంటే రెండోసారి మీ మీద కేసులు పెట్టించుకునేదానికి మీరే మాకు అవకాశం ఇచ్చినట్టు, అధికారులకు అవకాశం ఇచ్చినట్టు. కాబట్టి మీరు ఈ యొక్క భూ కబ్జాల్లోంచి కోర్టులకు పోయేసి కోర్టులో స్టేలు తెచ్చుకొని మీరేదో తప్పించుకుంటామనుకుంటే అది కూడా దాంట్లో కూడా మీరు ఏదైనా సఫలత సాధించలేరు. దీని మీద చాలా కఠినతరంగా వెళ్ళేసి ఎలా మీ చేతుల్లోంచి ప్రభుత్వం సంబంధించిన కాలువలు భూములు వెనక్కి తీసుకొని ప్రభుత్వానికి అప్పగించే పద్ధతిలో ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక్కడ సామాన్య ప్రజలు ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులు ఒక ఇండ్లు అనే కళ కోసము, ఆ కళను సాధికారత చేసుకోవడం కోసము ఒక స్థలం కొని ఒక ఇంటికి యజమాని కావాలనే ఆలోచనతో మీరు కొంటారు. మీరు ఈ ఇల్లు కొనేటప్పుడు వాటికి ప్రాపర్ పర్మిషన్స్ ఉన్నాయా, అనుమతులు ఉన్నాయా లేదని ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలని చెప్పి ఈ నియోజకవర్గంలోని ప్రజలకు అందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నా పేరు చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పినారు, ఎమ్మెల్యే గారు అనుమతిని ఇచ్చినారని చెప్పి ఎవరు చెప్పినా వినద్దండి. నేను ఏ విధమైన అసహజమైన అనుమతులు నేను ఇవ్వను. మొన్ననే మినిస్టర్ నారాయణ గారు ఏ అక్రమ కట్టడం జరిగినా టిల్ ఫ్రమ్ దట్ డేట్ మీటింగ్ జరిగింది 12వ తేదీ నుంచి ఏ అక్రమ కట్టడం జరిగినా కూడా వాటిని కూల్ చేయమని చెప్పారు. దీంట్లో ఏ విధమైన డిస్కషన్ లేదు, ఏ విధమైన వాళ్ళకి నోటీసులు ఇచ్చేది లేదు, కూల్చి పడేయడమే. దాదాపు 22 కాలువలు అప్రూవల్ చేయడం జరిగింది. దాని మీద టెండర్ ప్రక్రియ జరిగింది. అందులో 5 కాలువలు ఆల్రెడీ స్టార్ట్ చేసేసి 4 కాలువలు ఫినిష్ చేయడం జరిగింది. మిగతావి జరుగుతూ ఉన్నాయి. దశల వారీగా ఆ కాలువల నిర్మాణం జరుగుతూ ఉంది. కాంట్రాక్టర్కి బిల్లు పెండింగ్లో ఉంది, 4 కోట్ల బిల్లు పెండింగ్లో ఉంది. దాన్ని కాంట్రాక్టర్కి ఇప్పించి ఆర్థికంగా ఆయనకు ఇబ్బంది లేకుండా చేసి రెస్ట్ ఆఫ్ ద కాలువలు కూడా మొదలు పెట్టించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేగా ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు సమీకరించడానికి కానీ ఆ విధంగా పని చేయడానికి కానీ నేను ఎప్పటికీ సిద్ధంగానే ఉన్నాను. ప్రజలకు మంచి నాణ్యమైన పరిపాలన, నాణ్యమైన సేవ ఇచ్చే విధంగా ముందుకెళ్తానని తెలియజేస్తున్నాను. జిల్లాలోని గండి క్షేత్రం శ్రావణ మాసం 3వ శనివారాన్ని పురస్కరించుకొని భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో ఉదయాన్నే ఆలయ ప్రధాన ఉప ప్రధాన అర్చకులు కేసరిస్వామి, రాజాస్వాముల నేతృత్వంలో అభిషేకం అనంతరం కర్ణాటక నుంచి తెప్పించిన తోమాలతో విశేష అలంకారం చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ ఉప ప్రధాన అర్చకులు రాజాస్వామి మాట్లాడుతూ దర్శనార్థం వచ్చే భక్తులు గండి క్షేత్రంలోని పాపాగ్ని నదిలో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం అన్నారు. భక్తులు తలనీలాలు, కానుకలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారని ఆయన తెలిపారు. దాతలు భక్తులకు విరివిగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ప్రాంగణం చుట్టూ సీసీ కెమెరాలతో పాటు పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. గండి క్షేత్రం చేరుకుంటున్న భక్తులకు దారి పొడవునా అన్నదాన కార్యక్రమం, ఉచిత మినరల్ వాటర్, ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు. ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల తాకిడి పెరగడంతో ట్రాఫిక్ సమస్య అంతరాయం లేకుండా రాయచోటికి, వెంపల్లికి వెళ్లే వాహనాలను అనుమతించకుండా కట్టడి చేశారు. IIIT NSS విద్యార్థులు ఆలయంలో వాలంటీర్ సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ముఖ్య అర్చకులు రాధా గోపాలాచార్యులు, సహాయ అర్చకులు రఘుస్వామి, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, చేక్రాయపేట వైద్య సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం గండి క్షేత్రం, వైఎస్ఆర్ కడప జిల్లా. ఇక్కడ వెలిసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క స్వయం ప్రతిష్ట.
ఈ క్షేత్రంలో ప్రతి శ్రావణ మాసం వచ్చేటటువంటి ప్రతి శనివారము అత్యంత విశేషప్రదమైన రోజు. రాష్ట్ర నలుమూల నుండే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా ఈ శ్రావణ శనివారాల యందు పాపాగ్ని నదీ తీరంలో స్నానమాచరించి ఎవరెవరైతే స్వామివారి యొక్క దర్శనం చేసుకొని వారి వారి కోరికలు విన్నవించుకుంటారో వారికి పూర్వం నుంచి కూడా నెరవేరుతున్నాయని కూడా పూర్వం నుంచి ప్రతీది. ఈ ఆలయంలో పాంచరాత్ర ఆగమ వడాన సాంప్రదాయం ప్రకారము హోబిళ మఠం అనుసరించి నిత్య పూజాధికాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి చివరి శనివారము స్వామివారికి అత్యంత విశేషప్రదమైన రోజు. ఈ చివరి శనివారం స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహము అత్యంత వైభవపేతంగా అలంకరించబడి క్షేత్ర పురవేదులందు సంచరించి చివరిగా పాపాగ్ని నదీ తీరంలో వేంచేపు చేసి చతుర్వేదాలతో ఆస్థానం జరిపించిన వెంటనే స్వామివారి యొక్క శ్రావణమాస ఉత్సవాల్లో ముఖ్యమైన ఘట్టము పరిసమాప్తమవుతుంది. అదేవిధంగా ప్రాతకాలం ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సుప్రభాతం మొదలుకొని విశేషమైనటువంటి అలంకారము నైవేద్యాలతో ఉదయం 4 గంటలకే స్వామివారి దర్శనమై భక్తాదులు క్యూ లైన్లో వేచి ఉండడం జరుగుతుంది. ఇట్లు వంశపారంపర్య ప్రధాన అర్చకులు రాజా రమేష్ అయ్యంగార్. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి అహర్నిశలో కృషి చేస్తానని నూతన జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. జిల్లా వైఎస్ఆర్సీపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఈరోజు కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డితో కలిసి కార్యకర్తలు, నాయకులను కలిశారు. ఈ సందర్భంగా ముందుగా మహానేత దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి నూతన జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాలలో ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు పోతూ ప్రతి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసేలా కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చేస్తే పోరాటాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. జిల్లాలోని ప్రతి కార్యకర్తకు పార్టీ తరపున అండగా ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు అభినందించారు. మా పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా శ్రీ అమర్నాథ్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. తప్పకుండా మిగతా వాళ్ళకు కూడా అందరికీ కూడా ప్రధాన కార్యదర్శులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. శ్రీకాంత్కి అయితేనేమి, తర్వాత మన సతీష్ రెడ్డి గారికి అయితేనేమి, రమేష్ రెడ్డి గారికి అయితేనేమి అందరికీ వీళ్ళకు పదవులు రావడం జరిగింది. సో అందరికీ ఒక కొత్త టీం బాగా పార్టీకి బాగా అండదండలుగా ఉండాలి అన్న ఉద్దేశంతో బాగా పార్టీ బలిష్టంగా మళ్ళీ పునరుద్ధరణ పొంది తయారు చేయాలి అన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా మేమందరం కూడా కలిసికట్టుగా మా ప్రొద్దుటూరు ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, మా కడప అంజోద్ బాషా గారు అయితేనేమి, సో ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారు అయితేనేమి, మిగతా మా దూరు తిరుపాలరెడ్డి గారు అయితేనేమి, కమలాపురం నరేంద్ర రామాంజుల రెడ్డి గారు అయితేనేమి, ఈరోజు నరేంద్ర రామాంజుల రెడ్డి గారిని కూడా కమలాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా అనౌన్స్ చేయడం నిజంగా కూడా సంతోషం. సో కొత్త జనరేషను వచ్చేదానికి నాంది పలకడం జరిగింది. సో తప్పకుండా అందరి సహకారం తీసుకొని అందరం కలిసికట్టుగా మేమందరం కూడా పనిచేసే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. ఏదైనా కూడా ప్రజలకు సంబంధించిన అన్ని రకాలైన సమస్యలను ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకుపోయేదానికి ప్రతిపక్షంలో ఉన్న మేమందరం కూడా గట్టిగా కృషి చేస్తాము అని చెప్పేసి మేమందరం కూడా తెలియజేసుకుంటూ, సో తప్పకుండా అలాగే కార్యకర్తలందరూ కూడా కార్యకర్తలకు అందరికీ కూడా, నాయకులకు అందరికీ కూడా సముచిత స్థానం అందరికీ కూడా వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. సో గతంలో ఒకవేళ అలా జరగలేదేమో కానీ సో భవిష్యత్తులో అందరికీ కూడా మంచి జరుగుతుంది అని
జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా చెప్పడం జరిగిందన్నమాట. సో కార్యకర్తలే వెన్నెముక పార్టీకి. సో తప్పకుండా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అవసరం. అదే కాకోకుండా మిగతా అన్ని జిల్లాల్లో అయితేనేమి, మా కడప జిల్లాలో అయితేనేమి, అన్నమయ్య జిల్లాలో అయితేనేమి, అన్ని చోట్ల స్థానిక సంస్థలు అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే లీడ్ చేసే కార్యక్రమం జరుగుతోందన్నమాట. సో దాన్ని కొనసాగించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో తప్పకుండా మేమందరం కూడా పెద్ద ఎత్తున పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తాము అని చెప్పేసి, ఇచ్చిన బాధ్యతను కరెక్ట్గా నెరవేరుస్తాము అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే మా కడప పార్లమెంట్కి సంబంధించిన 7 అసెంబ్లీ నియోజకవర్గాలు 7 కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇచ్చేదానికి మేమంతా సో తప్పకుండా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. పార్టీ అధ్యక్షుల వారికి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా కమలాపురం నియోజకవర్గానికి కూడా ఇన్ఛార్జిగా ప్రకటించిన నరేంద్ర కూడా మనసారా నేను అభినందిస్తూ, ఎందుకంటే గతంలో దాదాపు సుదీర్ఘంగా పార్టీ అధ్యక్షులుగా సురేష్ బాబు గారు పనిచేశారు. ఆయన ఇంకా నాకు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలా అని చెప్పినప్పుడు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైతే సరైన సమయంలో రవీంద్రారెడ్డి గారిని పార్టీ అధ్యక్షులుగా నియమిస్తే పార్టీని మళ్ళా పూర్వవైభవం తెచ్చేదానికోసం తప్పకుండా కృషి చేస్తారని ఒక పూర్తి విశ్వాసం, నమ్మకంతో రవీంద్రారెడ్డి గారిపై ఈ బాధ్యతలన్నీ కూడా అప్పచెప్పడం జరిగింది. ఈరోజు నిజంగా రవీంద్రారెడ్డి గారు ఏదో లాంఛనంగా ఈరోజు ఈ బాధ్యతలు చేపట్టడం నేను మనసారా అభినందిస్తున్నాను. అదేవిధంగా అన్నమయ్య అయితే ఇది ఉమ్మడి కడప జిల్లా, 2 జిల్లాల్లో కూడా అందరూ ఉండే నాయకులు, అన్ని నియోజకవర్గాల నాయకులు ఆ జిల్లాని ఈ జిల్లా నుంచి కలిసికట్టుగా 2 జిల్లాల్లో కూడా పార్టీని అభివృద్ధి పరిచేదానికోసం, ఎందుకంటే కొంచెం సమయం ఇచ్చినాం, ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది, వాళ్ళకు కొంచెం మనం సమయం ఇవ్వాలా, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్స్తారా, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై రేపు వాళ్ళు ఇచ్చే అన్ని ప్రజా వ్యతిరేక ఏ కార్యక్రమాన్ని కూడా మనం అడ్డుకునేదానికి తప్పకుండా నిరసన తెలిపేదానికి అందరం కూడా 2 జిల్లాలో నాయకులు అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని అందరూ కూడా మీకు తెలియజేస్తూ, ఇదే ఈరోజు కార్యక్రమానికి అదే మన శాసనమండలి సభ్యులు వచ్చారు, గోవిందరెడ్డి గారు, పొద్దుటూరు మన ఇన్ఛార్జి ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు, అదేవిధంగా పద్వేల్ శాసనసభ్యురాలు వచ్చారు, అదేవిధంగా ఎమ్మెల్సీ చిన్న గోవిందరెడ్డి గారు, అదేవిధంగా మన అంజాద్ మాజీ డిప్యూటీ సీఎం గారు అంజాద్ బాషా గారు, అదేవిధంగా తిరుపతి, ఇంకా ముఖ్య నాయకులందరూ కూడా జిల్లా నలుమూలల నుంచి కూడా రావడం జరిగింది. అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేమందరం కలిసికట్టుగా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదానికోసం మేమందరం శాయశక్తిలో కృషి చేస్తామని తెలియజేస్తూ, మరొకసారి అదేవిధంగా రవీంద్రారెడ్డి గారికి, నరేంద్ర ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ వైఎస్ఆర్ కడప జిల్లాకు పెద్దలు పూజ్యులు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమించడము, మరి అదేవిధంగా అన్నమయ్య జిల్లాకు పెద్దలు పూజ్యులు మరి రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షులుగా నియమించడము నిజంగా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి వారి ఇరువురికి కూడా మనస్ఫూర్తిగా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎందుకంటే అనుభవజ్ఞులు, దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ మరి ప్రజలతో మమేకమై మరి ఈ రాష్ట్ర మరి ఏదైతే కార్యకర్తలతో, నాయకులతో మమేకమై మరి ముందుకెళ్తున్న ఈ ఇరువురు నాయకులకు మనమందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఈరోజు మా వైఎస్ఆర్ కడప పార్లమెంట్ జిల్లా అధ్యక్షులుగా మరి ఈరోజు బాధ్యతలు స్వీకరించిన మరి పెద్దలు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారి సారథ్యంలో మేమందరం కూడా పని చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఇప్పుడే చెప్పినట్టుగా మరి ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా మా ప్రధాన కర్తవ్యం మరి కార్యకర్తలు. ఎందుకంటే
గత 5 ఏళ్ళు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందికి పూర్తి స్థాయిలో న్యాయం చేయడం జరిగింది. మరి ఆ 5 ఏళ్ల కాలంలో అన్యాయం జరిగిందంటే ఒక్క కార్యకర్తలకు మాత్రమే జరిగిందని చెప్పి కూడా మేము కూడా విశ్వసిస్తున్నాం. మరి ఆ తరుణంలో మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండే మరీ ముఖ్యంగా మరి కడప జిల్లాలో ఉండే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఈరోజు మాటిస్తున్నాము. ఖచ్చితంగా రవీంద్రనాథ్ రెడ్డి గారి సారథ్యంలో మరి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా అండగా ఉంటాము. ఏ ఒక్క కార్యకర్త కూడా ఏ చిన్నపాటి హాని జరిగినా కూడా మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారు మరి ఈరోజు ఆయన బాధ్యతలు స్వీకరించడము, మరి అదేవిధంగా మరి మన మాజీ జిల్లా అధ్యక్షులు మరి కొత్తపల్లి సురేష్ బాబు గారు మరి ఆయన ఆరోగ్యరీత్యా మరి ఆయనకు ఆరోగ్యం సహకరించలేకపోవడము, మరి ఆయన స్థానంలో మరి ఈరోజు రవీంద్రనాథ్ రెడ్డి గారిని నియమించడం కూడా చాలా సంతోషం. మరి గత 16 సంవత్సరాలుగా మరి సురేష్ బాబు గారు మరి జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి మరి పార్టీని ముందుకు నడిపించడం జరిగింది. మరి అదే తరహాలో మరి ఈ 5 ఏళ్లు కష్టపడి మరి 2024లో మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు మాటిస్తున్నాం. ధన్యవాదాలు. జిల్లా అధ్యక్షులుగా కడప జిల్లా అధ్యక్షులుగా రవీంద్రనాథ్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సార్ గారిని నియమించడాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ వారిద్దరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. వీరిద్దరు కూడా ఎంతో సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం ఉంది. పార్టీ మొదలుపెట్టినప్పటి నుంచి పార్టీ కష్టాలు మొదటి నుంచి చూసిన వ్యక్తులు. అప్పుడు సార్కు అండదండగా ఉన్నారు. ఈరోజు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సార్తో ప్రయాణం చేసిన వీరిద్దరికీ ఈ అధికారం ఇవ్వడం అన్నది మేమందరం స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు పార్టీ ఉన్న ఈ కష్టకాలంలో ఖచ్చితంగా అనుభవజ్ఞులైన వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని మేమందరం కూడా ఆశిస్తున్నాము. అయితే మేమందరం కూడా సార్ వాళ్ళ గైడెన్స్లో పనిచేస్తాము. మా అందరి ప్రతి ఒక్కరి కర్తవ్యం ఏమిటంటే ఈ రాబో 5 రోజుల్లో ఏవైతే కూటమి ప్రభుత్వము హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, ప్రజలకు వారు కొంత సమయం తీసుకొనైనా వాళ్ళు ఇచ్చినవి నెరవేర్చే దిశగా వాళ్ళు అడుగులు వేస్తే ఓకే, లేదంటే మేమందరం కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం పోరాటం చేస్తాం. అదే కాకుండా మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరం ఇక్కడ ఉన్న వాళ్ళమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి చిన్న క్యాడర్ కార్డు నుంచి కూడా ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటూ వాళ్ళందరి కోసం కూడా మేము గట్టిగా నిలబడతాము. అదేవిధంగా సార్ వాళ్ళు ఆ గైడెన్స్లో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి జగనన్నను మరీ ముఖ్యమంత్రి చేసే దిశగా మేమందరం పనిచేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలుపుకుంటూ, అదేవిధంగా నరేన్కి కూడా నా హృదయపూర్వక కంగ్రాచులేషన్స్ కమలాపురం ఇన్ఛార్జ్గా నియమితులైనందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇవాళ కడప జిల్లా నూతన అధ్యక్షులుగా పెద్దలు కమలాపురం మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా అన్నమయ్య జిల్లాకి మన మాజీ జెడ్పీ చైర్మన్ గారు అమర్నాథ్ రెడ్డి గారిని నియమించడం, జగన్మోహన్ రెడ్డి గారిని నియమించడం చాలా సంతోషదాయకం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇవాళ మన జిల్లా అధ్యక్షులుగా రవీంద్రనాథ్ రెడ్డి గారు మరియు అమర్నాథ్ రెడ్డి గారు అవడం జరిగింది. వారి గైడెన్సు, వారి సూచనల సలహాల మేరకు రాబోయే రోజుల్లో అమలాపురం ఇన్ఛార్జిగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మా తండ్రి గారైన రవీంద్రనాథ్ రెడ్డి గారికి 100% మన పైన ఏదైతే బాధ్యత పెట్టారో ఆ బాధ్యతను 100% దాన్ని సాటిస్ఫై చేసి కార్యకర్తలకు అట్లా ప్రజలకు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి, నా పైన బాధ్యత పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా నేను రుణపడి ఉంటాను. ఖచ్చితంగా కమలాపురం సెగ్మెంట్లో వైఎస్ఆర్సీపీ జెండా రాబోయే 29 ఎలక్షన్స్, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కానీ ఎగరవేసే దాంట్లో ఖచ్చితంగా ముందుంటామని చెప్పి దాంట్లో కార్యకర్తలను, లీడర్లను, తర్వాత అందరినీ కలుపుకొని పోయి యువత యొక్క అతిశయాన్ని, సీనియర్ల యొక్క అనుభవాన్ని కలుపుకుంటూ రాబోయే రోజుల్లో వారు మంచి సూచనలు ఇస్తే ఏ సూచనలకైనా వినడానికి నేను ముందుంటాను, సిద్ధంగా ఉంటాను. వారందరినీ కలుపుకొని ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, మనము ప్రతి సంవత్సరము జనవరి 1 నుంచి మొదలుపెట్టుకుంటే న్యూ ఇయర్ కావచ్చు, సంక్రాంతి కావచ్చు, అట్లా క్రిస్మస్, రకరకాల పండుగలు ఉంటాయి. అవన్నీ సీజనల్ పండుగలు. కానీ వైఎస్ఆర్సీపీ కుటుంబానికి ఉన్న అతిపెద్ద పండగ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ అధికారం పీఠం పైన కూర్చోబెట్టి సీఎంగా చేసినప్పుడే మన వైఎస్ఆర్సీపీ కుటుంబానికి అసలు సిసలైన పెద్ద పండగ అని చెప్పి తెలియజేసుకుంటూ, అంతవరకు సెలబ్రేషన్స్, దేర్ ఆర్ నో సెలబ్రేషన్స్, ఓన్లీ యాక్షన్. ఖచ్చితంగా మన పెద్దలందరి సూచనల మేరకు సూచనలు, వాళ్ళ సలహాలు తీసుకుంటూ రాబోయే రోజుల్లో కమలాపురంను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి, తర్వాత మా తండ్రి గారు ఒక బాట వేయడం జరిగింది కమలాపురానికి.
ఆ బాటను ఖచ్చితంగా కొనసాగిస్తూ ఆయన పేరును కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పేరును కావచ్చు, మా ఇంటి పేరును కావచ్చు చిరస్థాయిలో తీసుకెళ్లేదానికి 100% కృషి చేస్తానని తెలియజేసుకుంటూ పోలీస్ జాగిలం సన్ని 11 సంవత్సరాల పాటు విశిష్ట సేవలందించి పలు కీలక విధులను సమర్థవంతంగా నిర్వర్తించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. కడప నగరం పోలీస్ కార్యాలయ ఆవరణలో గల పెన్నార్ పోలీస్ హాల్లో సన్ని పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పేలుడు పదార్థాలను గుర్తించడంలో నేర్పరిగా పేరున్న లాబ్రడార్ జాతికి చెందిన జాగిలం సన్నీని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. సుదీర్ఘకాలం పాటు పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించి పదవీ విరమణ సందర్భంలో కూడా సంపూర్ణ ఆరోగ్యంతో చురుగ్గా ఉండేలా కంటికి రెప్పలా చూసుకున్న హ్యాండ్లర్ ఎన్వి సుధీర్ రాజును జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. మున్ముందు కూడా జాగ్రత్తగా చూసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. జాగిలాలతో అనుబంధం భావోద్వేగాలతో కూడుకుని ఉంటుందని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు. పెంపుడు జాగిలంతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సీఎం బందోబస్తు విధులు, వీవీఐపీల విధులు, కృష్ణా గోదావరి పుష్కరాలలో, తిరుమల బ్రహ్మోత్సవాలలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించి పలువురి ప్రశంసలు పొందడం అభినందనీయమన్నారు. అంతేకాకుండా అసెంబ్లీ బందోబస్తు విధులు, స్వాతంత్ర రిపబ్లిక్ వేడుకల సందర్భంగా పెరేడ్లో ప్రదర్శన చేసి ప్రతిభ కనబర్చడం జరిగిందన్నారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో బందోబస్తు విధుల్లో కౌంటింగ్ సెంటర్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించడం జరిగిందన్నారు. అనంతరం ఏఆర్ అదనపు ఎస్పీ కృష్ణారావు పోలీసు జాగిలం సన్ని సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ వెంకట్రాముడు, ఏఆర్ డీఎస్పీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాభీష్టం మేరకు వారి సమస్యలు తెలుసుకుని సంక్షేమ పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి తెలిపారు. కమలాపురం మండలం దేవరాజుపల్లెలో శనివారం గ్రామ సభను నిర్వహించారు. తొలుత మాజీ ఎమ్మెల్సీ పుత్త నరసింహారెడ్డి, ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డిలు ప్రజల సమస్యలను ఆలకించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రమంతటా ముఖ్యమంత్రి గ్రామ సభలు నిర్వహిస్తున్నారన్నారు. తొలుత స్థానిక సమస్యలపై చర్చించేందుకు అవకాశం కల్పించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ప్రస్తుత ప్రభుత్వ కృషితో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చించడం జరుగుతుందని వివరించారు. రాష్ట్రంలోని వివిధ పంచాయతీలకు 990 కోట్లు, జల్ జీవన్ మిషన్ కింద 450 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో కూడా ఈ నిధులు మంజూరు కాగా వాటిని నాటి ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎలాంటి అప్పులు చేయకుండా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపన దిశగా ముందుకు వెళ్తున్నారన్నారు. పాలనను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు తగ్గట్టు పనిచేయాలని నిర్ణయించుకుందన్నారు. ప్రతి ఒక్కరి సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు. ఒక్క కమలాపురం నియోజకవర్గ పరిధిలో 2 నెలల్లో 30 కోట్ల వరకు నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో నియోజకవర్గ పరిధిలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్య లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, టీడీపీ నేతలు, స్థానిక ప్రముఖులు ఇంకా ప్రజలు పాల్గొన్నారు. గ్రామ సభలు రాష్ట్రమంతా జరుగుతూ ఉన్నాయి. కమలాపురం తాలూకాలో కూడా జరుగుతూ ఉన్నాయి. నేను ప్రతి మండలంలో కూడా అటెండ్ అయ్యి వచ్చిన. ఈ యొక్క అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారి కంటే సమస్యలు, ఉపాధి హామీ పనుల మీద, వాళ్లకు గ్యాస్ కనెక్షన్లు, మరుగుదొడ్ల మీద, దేని మీదైనా డిస్కస్ చేయడానికి, వాళ్ళ ఊర్లో కావాల్సిన రోడ్లు, డ్రైనేజీలు సమస్యలపైన డిస్కస్ చేయడానికి ఒక అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ప్రజల సైడ్ నుంచి. దీనికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, ఇంతకుముందు మంగళవారం మాటలు చెప్తా ఉన్నారు. అవన్నీ పని చేయలేక చెప్పిన మాటలే. చేయాలని ఉద్దేశం ఉంటే ఎక్కడి నుంచి పని చేస్తారో వాళ్ళకి మేము చేసి చూపిస్తాం నాయకులు అని చెప్పడానికి ముఖ్య కారణం ఈ ఫండ్స్. అంటే 2 నెలల్లో ఒక్కొక్క మండలానికి దగ్గర 3 కోట్ల నుంచి 4 కోట్లు డెవలప్మెంట్ ఫండ్స్ పెడతా ఉన్నారు. ప్రతి పంచాయతీలో ఫండ్స్ పెడుతున్నారు. దీంతో పాటు అదనంగా గత 5 ఏళ్ల నుంచి సర్పంచ్ అకౌంట్లకు పంచాయతీ అకౌంట్స్కి పంచాయతీ ఫండ్స్ రాకుండా ఉన్నాయి. అటువంటిది ఈ 15th ఫైనాన్స్లో ఇప్పుడు 990 కోట్లు దగ్గర పంచాయతీ అకౌంట్స్కి, 450 కోట్లు జల్ జీవన్ మిషన్కి కూడా ఇవ్వడం జరిగింది. అంటే అభివృద్ధి చేస్తూ ఉన్నారు, గ్రామ స్వరాజ్యాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఎటువంటి కొత్త అప్పులు తేకుండా ఇవన్నీ చేయగలుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ చేయగలిగినవే, జరుగుతూ ఉన్నవే, దాన్ని దారి మళ్లించారు.
మళ్ళీ అవి గాడిలో పెట్టడానికి ప్రజల వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళ తగ్గట్టు పని చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈరోజు గ్రామసభలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరి సలహాలు, ఊర్లకు కావాల్సిన డెవలప్మెంట్, వాళ్ళ ఊర్లో ఏమేం కావాలన్న సలహాలు, అలాగే వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతూ ఉంది. వీటి మీద ఖచ్చితంగా దాని ప్రకారం ఎవరైనా సమస్యలు తీర్చడం జరుగుతుంది. డెవలప్మెంట్కి ఫండ్స్ ఏవి ఇంపార్టెంట్ అని చెప్పి దానికి తగ్గట్టు అలాట్ చేయడం జరుగుతుంది. ఈ 2 నెలల్లో మా కమలాపురం కాన్స్టిట్యూన్సీలో 30 కోట్ల వరకు డెవలప్మెంట్ ఫండ్స్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు రేపటి నుంచి పనులు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఒక 5-6 నెలల తర్వాత మళ్ళీ రివైవ్ చేసి నెక్స్ట్ ఏం వర్క్స్ కావాలో అవి చేసుకుంటూ పోతూ ఉంటాం. వచ్చే 5 ఏళ్లలో ఎక్కడే కూడా సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మంచినీటి సమస్య కానీ లేకుండా చేయడమే మా మేము ప్రాధాన్యం ఇస్తున్నాం. దానికి మా బాధ్యత కూడా. అవన్నీ కూడా తెలుసుకొని మీ అందరి గ్రామ సభల్లో ఇప్పుడు మేము పోలేని గ్రామ సభలన్నింటిలో కూడా ఇవన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. వాటన్నిటి ప్రకారం ప్రతి ఒక్కటి కూడా తీర్చడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేసుకుంటాను. ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ గాడిలో పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి, అంటే ప్రజల వద్దకే వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ప్రజల వద్దల పాలనట్టుగా చేసిన చంద్రబాబు నాయుడు గారు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యేసు ప్రభు ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నామని మత గురువులు ఆకాంక్షించారు. కడప నగర శివార్లలోని విశ్వనాథపురంలో గల సెయింట్ జాన్స్ సిఎస్ఐ చర్చి 21వ వార్షికోత్సవ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ అధ్యక్ష మండలపు పీఠాధిపతి ఐజాక్ వరప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు, దైవారాధన కార్యక్రమాలు నిర్వహించి దైవ సందేశం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ మందిరంలో ప్రతినిత్యం దైవారాధనలు, ప్రార్థనలు కొనసాగుతున్నాయన్నారు. ఈ ప్రాంత విశ్వాసులు నిత్యం దేవుని స్మరించుకుంటూ సన్మార్గంలో పయనించడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ భగవంతుని మనస్ఫూర్తిగా ఆరాధించాలని ఈ సందర్భంగా కోరారు. అటువంటి విధానాలే మనిషికి చక్కటి మార్గాన్ని చూపుతాయన్నారు. అందరిపై కరుణామయని దీవెనలు కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమాలను డయాలసిస్ సెక్రటరీ సాల్మన్, పాస్టర్ శామ్యుల్ నాయక్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ ఫెలోషిప్, సిఎస్ఐ ఆర్డి భారతి ఐజాక్, చర్చి ప్రతినిధులు, సంఘ పెద్దలు, స్త్రీల మైత్రీయ వనస్తుల బృందం సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. 20 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ క్రైస్తవ దేవాలయం యొక్క 21వ ఆలయ ప్రతిష్ఠ వార్షికోత్సవం సందర్భంగా ఈ విశ్వనాథపురంలో ఉన్న క్రైస్తవ ప్రజలను, క్రైస్తవేతర సోదరీమణులతో కలిసి ఎంతో సంతోషంగా ఈ ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఆలయంలో ప్రార్థనలు, దైవారాధన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కార్యకర్తలు, మరి ఈ సంఘ నాయకులు, పెద్దలు ఎంతో వైభవంగా ఏర్పాట్లను చేశారు. ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంతో పాటు ఒక సామాజిక కార్యక్రమం కూడా అందరికీ ఒక చక్కటి సహవాస విందును, క్రైస్తవ ప్రేమను, క్రీస్తు ప్రేమను చాటే ఒక మంచి సాదృశ్యమైన ఈ విందును ఏర్పాటు చేశారు. అందరూ ఈ యొక్క విందులో పాల్గొనడం జరుగుతుంది. మరి అందరికీ నేనిచ్చే సందేశం ఒకటే, అందరం ప్రతి ఒక్కరూ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించాలి, సేవించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి. అదే మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక సంతృప్తినిస్తుంది, ఒక చక్కటి జీవిత బాటను చూపిస్తుంది. అలాంటి ఒక మంచి కార్యక్రమం ఇవాళ ఈ విశ్వనాథపురంలో ఏర్పాటు చేయబడ్డం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషం. అందరికీ ఆ దేవుని దీవెనలు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు తమ వంతుగా సేవలు అందించాలని ఏపీఎస్ఆర్టీసీ యూనియన్ నేతలు శ్రీనివాసులు, ఉప్పు శ్రీకాంతులు ఆకాంక్షించారు. రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు కడప నగరంలోని ప్రేమాలయ నిరాశ్రయుల వసతి గృహంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన రాంప్రసాద్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ఆయన రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రిగా ఏపీఎస్ఆర్టీసీ అభివృద్ధికి చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఆయనకు భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, నిండు నూరేళ్లు ఇలాగే వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహకులు, ఆర్టీసీ యూనియన్ల నాయకులు, వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధులు, అనాథలు పాల్గొన్నారు. ఈ దినము మా ప్రియతమ నేత, మన రాష్ట్ర రవాణా యువజన శాఖ మంత్రివర్యులు మణిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి యొక్క వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు కడప నడిబొడ్డున గల ప్రేమాలయ నిరాశ్రయ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చెప్పడం జరిగినది. మా యొక్క మంత్రివర్యులు ఇంకా అనేక మంచి మంచి పదవులు ఆశించి మా యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఆయన యొక్క సేవలు విస్తృతంగా పనిచేసి ప్రభుత్వాన్ని మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాం. శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి ఈరోజు పెళ్లి దినోత్సవం సందర్భంగా కూడా ఈరోజు కడప నగరంలోని జెడ్పీ ప్రాంగణంలో నిరాశ్రయాలకు కూడా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఆయన వార్షికోత్సవం, ఇలాంటి వార్షికోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి, ఇంకా ఎన్నో ఉన్నత పదవులు కూడా అధిరోహించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఇలాంటి అనాథాలకు కానీ వీళ్ళకి కానీ అన్నదాన కార్యక్రమం చేపట్టడం కూడా చాలా మంచి కార్యక్రమం. రానున్న కాలంలో ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఆయన ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలకు కూడా వెళ్ళాలని చెప్పేసి కూడా మేము ఆశిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తనకు, తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా వ్యవహరిస్తున్న కార్పొరేషన్ మేయర్, కార్పొరేటర్ల తీరు తీవ్ర అభ్యంతరకరం. వైసీపీ నేతలు కార్పొరేటర్లపై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆగ్రహం. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి అహర్నిశలు కృషి. వైఎస్ఆర్సీపీ నూతన జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టీకరణ. గ్రామీణుల సమస్యలు పరిష్కరించి ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసమే రాష్ట్రమంతటా గ్రామ సభల నిర్వహణ. కమలాపురం మండలం దేవరాజుపల్ల గ్రామ సభలో ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.